ఫోకస్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో జరుగుతున్న ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు పొన్నం, తుమ్మల, ఉత్తమ్ హాజరయ్యారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అని తెలుసుకుందాం. సిద్ధార్థ. థ్యాంక్ యూ నవీన్. నోవాటెల్ హోటల్కి కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది మంత్రులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థులతోని వీళ్ళు సమావేశం కానున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమాలు, ప్రచారంలో వాళ్ళకు వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఈ అంశాలపై రేవంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థులతో మాట్లాడతారు. దాని తర్వాత 7 గంటలకు నోవాటెల్ హోటల్కి కేసీ వేణుగోపాల్ రానున్నారు. కేసీ వేణుగోపాల్ గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంలో కూడా ముందు రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు కూడా అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. కార్యక్రమాల సరళి, ప్రచారానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ఆయన అడిగి తెలుసుకోనున్నారు. ఇక దాంతోపాటుగా రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు రీసెంట్గా ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే రిపోర్టును ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలకు వివరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉంది, ఎక్కడ వీక్గా ఉంది, కాంగ్రెస్ పార్టీ మెరుగుపరుచుకోవాల్సినటువంటి అంశాలేంటి, ఈ అంశాలన్నింటినీ సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ నేతలకు వివరించనున్నారు. ఇక గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా తుక్కుగూడలో విజయభేరి సభ అనంతరం కాంగ్రెస్ పార్టీ తన స్పీడ్ను పెంచింది, ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈసారి కూడా మొన్ననే జరిగినటువంటి జనజాతర సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని భావించింది. కానీ వరుసగా సెలవులు రావడంతో ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వెళ్ళలేదు. ఇక రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా విస్తృతంగా ప్రచారం చేపట్టాలని భావిస్తూ ఉంది. దానికి సంబంధించి ఏ విధంగా ప్రచారానికి వెళ్ళాలి, ప్రచారంలో ఎలాంటి విషయాలను అడ్రస్ చేయాలి, ప్రజల్లోకి ఏ విషయాలను ఇంజెక్ట్ చేయాలి, ఈ విషయాలన్నింటినీ ఈరోజు చర్చిస్తారు. ఇక దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే భారీ బహిరంగ సభలు ఎక్కడ నిర్వహించాలి, కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, ఈ బహిరంగ సభలకు ఎవరెవరు గెస్టులుగా వస్తారు, వాళ్ళ సభలు ఎక్కడ నిర్వహించాలి అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఒక కంక్లూజన్ రాబోతుంది. ఇక దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ 14 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరొక 3 స్థానాలను పెండింగ్లో పెట్టారు. ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సిఈసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మున్షి, వీళ్ళ 5గురు కూర్చొని ఈ 3 పెండింగ్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈరోజు సునీల్ కనుగోలు కూడా ఈరోజు రానున్నటువంటి నేపథ్యంలో ఈ 3 స్థానాల్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, ఎవరికి ప్రజాదరణ ఉంది, ఎవరికి వినబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి, వీటన్నింటినీ బేరేజు వేసుకొని ఈ 3 స్థానాలపై ఈరోజు ఒక కంక్లూజన్కు వచ్చే అవకాశం ఉంది. ఇటు ఖమ్మం, కరీంనగర్, అదేవిధంగా ఖమ్మం, కరీంనగర్ ఈ 3 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించనున్నారు. హైదరాబాద్కి సంబంధించి కూడా మైనార్టీ నేతలకే టికెట్ ఇస్తే బాగుంటుందని ఒక చర్చ నడుస్తూ ఉంది. సో మొత్తానికి ఈ 3 పెండింగ్ స్థానాలతో పాటు కార్యక్రమాలు, అంటే ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, బహిరంగ సభలు, రోడ్ షోలు, వీటన్నిటికి సంబంధించి ఈరోజు ఒక కంక్లూజన్కు వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా గతంలో కేసీ వేణుగోపాల్ వచ్చి దిశానిర్దేశం చేసిన తర్వాత మేము చాలా స్పీడ్గా ప్రజల్లోకి వెళ్ళాము, మేము అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అయ్యాము. ఇప్పుడు కూడా కేసీ వేణుగోపాల్ ఈరోజు దిశానిర్దేశం చేసిన తర్వాత రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రజల్లోకి వెళ్ళి తాము అనుకున్నటువంటి టార్గెట్ను ఖచ్చితంగా రీచ్ అవుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇంకా ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు దానికి సంబంధించి డిస్కషన్ అవుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఏఐసిసి లెటర్ హెడ్ పైన వాళ్ళ ఫార్మేట్లో 3 అభ్యర్థులను ప్రకటించనున్నారు. సునీల్ కనుగోలుకు సంబంధించి ఈరోజు ప్రధానమైన పాత్ర ఉండే అవకాశం ఉంది. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వీక్గా ఉంది, ఎక్కడ స్ట్రాంగ్గా ఉంది, కాంగ్రెస్ పార్టీ మెరుగుపరుచుకోవాల్సినటువంటి అంశాలేంటి, ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేయడానికి కాంగ్రెస్ వ్యూహం ఏ విధంగా ఉండాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చ జరగనుంది. ఇక రేవంత్ రెడ్డి కూడా వరుసగా
15వ తారీఖు నుంచి ప్రజల్లోకి వెళ్ళనున్నారు. అన్ని నియోజకవర్గాలను ఆయన తిరగడానికి ప్లాన్ చేసుకున్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. 17 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసే సమయంలో రేవంత్ రెడ్డి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థి నామినేషన్ వేసిన రోజే అక్కడ ఒక బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఈ 100 రోజుల పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈ 100 రోజుల పాలనను గత 10 ఏళ్ల పాలనను కంపేర్ చేస్తూ కొన్ని పాంప్లెంట్స్ని, కొన్ని కరపత్రాలను, కొన్ని వాల్ పోస్టర్స్ని ప్రింట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా దాని డిజైన్స్ ఏ విధంగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి ఏ విధమైన స్లోగన్ను తీసుకొని ముందుకు వెళ్ళాలి, ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఇక బాధ్యతలను కూడా ఈరోజే ఖరారు చేయనున్నారు. ఎవరెవరు ఏ మంత్రి ఎక్కడ బాధ్యత తీసుకోవాలి, ఎవరెవరికి ఏ నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలు ఇస్తారు, ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచి పోలింగ్ ముగిసే వరకు ఎవరికైతే ఏ బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతను చాలా స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. పోలింగ్ అయ్యే వరకు ఆయా అంటే ఎవరికైతే ఎక్కడ బాధ్యతలు ఇస్తారో అక్కడి నుంచి బయటకు రావద్దు అని కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికైతే వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ కావడానికి 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ చెప్తా ఉంది. ఈ 14 సీట్లు గెలవడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీని ఈరోజు ఒక కంక్లూజన్కి వచ్చి పార్టీ నేతలకు వివరించనున్నారు. ఇక రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి తాము అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ కావడంతో పాటు బహిరంగ సభలు ఎక్కడ పెట్టాలి, ఎవరెవరు వస్తారు, రాహుల్ గాంధీ షెడ్యూల్ కానీ, ప్రియాంక గాంధీ షెడ్యూల్ కానీ, చివరి రోజుల్లో ప్రచారం ముగిసే రోజుల్లో సోనియా గాంధీతోని హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈరోజు చర్చకు వస్తాయి. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తాము అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ కావడానికి ఈ సభ ఎంతగానో దోహదపడే అవకాశం ఉందని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే పోటీ చేయనున్నటువంటి అభ్యర్థులు చేరుకున్నారు, కొందరు మంత్రులు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలకు కూడా ఈ సమావేశానికి ఇన్విటేషన్ వెళ్ళింది. వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇక కాసేపట్లోనే రేవంత్ రెడ్డి అభ్యర్థులతో మాట్లాడతారు. దాని తర్వాత కాసేపట్లో కేసీ వేణుగోపాల్ కూడా ఇక్కడికి వస్తారు. కేసీ వేణుగోపాల్ పార్టీ స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు వివరించనున్నారు. ఇక ఈ గత 4-5 రోజుల నుంచి ఒక కొత్త సర్వే చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్టును కూడా సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వివరించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, గతంతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉంది, ఏ విషయాల మీద ఫోకస్ చేయాలి, ఏ విషయాలను ప్రజల్లో చర్చ పెట్టాలి, ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్నటువంటి విజయాలను కానీ, గత ప్రభుత్వ వైఫల్యాలను కానీ, 10 ఏళ్లలో విభజన హామీలను నెరవేర్చడంలో బీజేపీ పూర్తిగా విఫలమైనటువంటి విధానాన్ని కానీ వీటన్నింటినీ వివరించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు ఒక కంక్లూజన్కు రానున్నారు నవీన్. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.